తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైదరాబాద్ నగరం యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ 38 పరిధి శ్రీనగర్ కాలనీలో G+4తో నిర్మించిన ఈ భవనం జయలలిత పేరుతో ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవడంతో ఉప కమిషనర్ సురేష్ ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ ఏఎంసీ బాలరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం భవనాన్ని సీజ్ చేశారు. ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమలులో ఉన్నందున రాయితీ పోను 82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈ భవనంలో ప్రైవేట్ కార్యాలయం నిర్వహించడంతో వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించారు. 2017 నుంచి ఆ భవనాన్ని నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్గా మార్పు చేయాలని జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందిన దీపక్ జైకుమార్ జీహెచ్ఎంసీ అధికారులను గతంలో కోరారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైదరాబాద్ నగరం యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ 38 పరిధి శ్రీనగర్ కాలనీలో G+4తో నిర్మించిన ఈ భవనం జయలలిత పేరుతో ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవడంతో ఉప కమిషనర్ సురేష్ ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ ఏఎంసీ బాలరాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం భవనాన్ని సీజ్ చేశారు. ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమల్లో ఉన్నందున రాయితీ పోను 82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈ భవనంలో ప్రైవేట్ కార్యాలయం నిర్వహించడంతో వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించారు. 2017 నుంచి ఈ భవనాన్ని నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్గా మార్పు చేయాలని జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందిన దీపక్ జైకుమార్ జీహెచ్ఎంసీ అధికారులను గతంలో కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. జిహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించినటువంటి చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు సంబంధించినటువంటి భవనాన్ని జిహెచ్ఎంసీ అధికారులు తెల్లవారుజామునే సీజ్ చేశారు. హైదరాబాద్ నగరం సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఓటీఎస్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టారు. అయినా కూడా ఒకవైపు అంటే ఓటీఎస్ స్కీమ్ కి సంబంధించిన భారీ ఎత్తున స్పందన వస్తుంది. అయినా కూడా కొన్ని భారీగా పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి భవనాలని టార్గెట్ గా చేసుకుంటూ కూడా భవనాల్ని ఒక్కొక్కటిగా సీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ సంబంధించిన సర్కిల్ 38 పరిధిలోని శ్రీనగర్ లోని ఉన్నటువంటి G+4 భవన నిర్మాణం జయలలితకు సంబంధించి ఆమె పేరు మీద ఉంది. ఇందులో భాగంగానే ఆస్తి పన్ను బకాయిలు దాదాపు 2017 సంవత్సరం నుంచి కూడా పేరుకపోవడంతో దీనికి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ సురేష్ ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు ఎవరు కూడా స్పందించకపోవడంతో జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమల్లో ఉంది. ఇందులో భాగంగా రాయితీ 82 లక్షల వరకు కూడా రాయితీ పోను పెండింగ్ బకాయిలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం గతంలో ఈ భవనంలో కూడా ప్రైవేట్ కార్యాలయం నిర్వహించడం, వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను కూడా విధించడం జరిగింది. 2017 నుంచి కూడా ఈ భవనంలో రెసిడెన్షియల్ సంబంధించి మార్పు చేయాలని కూడా జయలలిత మేనల్లుడు చెన్నైకి సంబంధించిన దీపక్ కుమార్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యకలాపాలు జరుగుతున్నా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు జయలలితకు సంబంధించిన భవనాన్ని అయితే సీజ్ చేశారు.
రైట్, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.